ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, ఇది కేవలం నీ కోసం మాత్రమే. నాపై నమ్మకం నిజమైతే నువ్వు తప్పకుండా ఇది వినే తీరుతావు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి కష్టాల సమస్యలున్నా నాకు కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేయిస్తానండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ఉంటారు. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతుంటారు కదా. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారని చెప్పుకోవచ్చు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారనమాట ఈ గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8338555161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారండి. ప్రేమ సమస్యలు, పెండ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ కలహాలు, మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యలు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారనమాట. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మీకు సమస్యలు ఉంటే తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నాపై ఉన్నటువంటి నమ్మకం నిజమైతే ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు తప్పకుండా వింటావు. ఏంటంటే నా బాబా నా కోరికల ఆశలు నెరవేరుస్తారా లేదా అనేదే కదా నీ బాధ అంతా కూడా. నీ అనుమానం, నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. నీకు నాపై అపారమైన నమ్మకం ఉంది. కానీ ఏదో ఒక మూల ఒక చిన్న అనుమానం కొని లేదా అది పట్టించుకోనేలే. అది ఎప్పుడు కూడా నేను పట్టించుకోను. నీ కోరికలన్నీ నేను తప్పకుండా నెరవేరుస్తాను. నేను ముందే చెప్పాను కదా, ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావంటే ఇది నీకైన సందేశమని. నీ కర్మలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావు. నీకున్న అనుమానం ఒకటి ఉంది. అది అతి త్వరలోనే నువ్వు తెలుసుకుంటావు. నీ కోరికను, నా అనుమానం మాత్రమే బాబాగారు నాతోనే ఉన్నారు, ఆయనని నేను కోరిన ప్రతి కోరికను నాకు నెరవేరుస్తారని, ఆ రోజులు ఎంతో దూరంలో లేవు, అతి దగ్గరలోనే ఉన్నాయని చెప్తున్నాను. నమ్మకంతో ఉండు. నిన్ను నేను కాపాడుకుంటూనే ఉన్నానని, నిన్ను ప్రతి అడుగులో నేను అడుగు వేస్తే నడుస్తున్నానని, నీకు ఏ దారి కనిపించని రోజు నేనే ఒక మంచి దారిని చూపిస్తానని నువ్వే తెలుసుకుంటావు. నేను చెప్పడం కాదు, నువ్వే చూస్తావు కూడా. ఆ సమయం అతి త్వరలోనే వస్తుంది. చూడమ్మా, ముందు నీ కన్నీరు తుడుచుకో. ఆ అనుమానాన్ని పక్కన పెట్టు. నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. నీకు ఒక విషయం చెప్పనా, నీ కష్ట సమయంలో నువ్వు నిదానంగా నడుచుకుంటూనే నీకు మేలు జరుగుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా అంటే వారి విషయాలను ఎవరితో ఒకరితో పంచుకుంటారు. అలాంటి సమయంలో కొందరు వారికి మంచి చెప్పొచ్చు, చెడు చెప్పొచ్చు. వాళ్ళ మాటలను నువ్వే విని ఆలోచించుకోవాలి. ఎవరు ఎలాంటి మాటలు చెప్తున్నారో, ఎవరు ఎన్ని చెప్పినా సరే వినాలి, తప్పకుండా వినాలి. కానీ ఎవరు చెడు చెప్తున్నారో, ఎవరు మంచి చెప్తున్నారో నువ్వే గ్రహించాలి. గుడ్డిగా ఏ విషయాన్ని ప్రారంభించకూడదు, ఎవరి మాటలు నమ్మకూడదు. నువ్వు నీ ప్రతి విషయం తప్పకుండా అంటే పక్క వారితో పంచుకోవడం వల్ల నువ్వు వారి దృష్టిలో చులకనగా మారుతావు. కాబట్టి ఏ విషయమైనా సరే నీ బంధంతోనే పంచుకో. తప్పకుండా నీ బంధం మధ్యలో మనస్పర్ధలు రానివ్వకు. ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు తగ్గాలి, తప్పకుండా తగ్గాలి. అప్పుడే వారు కలకాలం సంతోషంగా ఉంటారు. జీవితాంతం సంతోషంగా బ్రతకడం గొప్ప కాదు, బ్రతికినన్ని రోజులు సంతోషంగా గడపాలి. నీ కుటుంబంలో, నీ బంధంతో, నీ పిల్లలతో ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. నీ జీవితంలో కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళి నీ సంతోషాన్ని మాత్రం దూరం చేసుకోకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో.
నీకు నేను ఈ జీవితాన్ని ప్రసాదించింది ఏడుస్తూ గడపడానికైతే కాదు కదా. ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొని సంతోషంగా జీవించడానికి, 10 మందికి ఆదర్శంగా నువ్వు ఉండటానికి, నిలబడటానికి. అర్థమవుతుంది కదా. ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. నీ బాబా చెప్పినట్లు తప్పకుండా నీ బంధానికి కోపం వస్తే నువ్వే కొంచెం సర్దుకో. నీ వాళ్ళ కోసం నువ్వు సర్దుకోలేవా? నీ పిల్లల కోసం నువ్వు సర్దుకుపోలేవా చెప్పు? నీ తల్లిదండ్రుల కోసం నువ్వు సర్దుకోలేవా? తల్లి, ఎప్పుడైతే నీ వాళ్ళ కోసం నువ్వు సర్దుకుంటూ వెళ్తూ ఉంటావో ఏదో ఒకరోజు వాళ్ళకే తెలుస్తుంది నీ మంచి మనసు ఏమిటో అని, నీ గొప్పతనం ఏమిటో అని. తప్పులకు మాత్రం నువ్వు సర్దుకోవద్దు. తప్పు జరిగినప్పుడు నిలదీయాలి, అంతేకాని ప్రతిదానికి వాగ్వాదానికి దిగొద్దు. చూడమ్మా, తప్పు చేసే నీ కుటుంబ సభ్యులను మందలించుకో, నెమ్మదిగా చెప్పు, వారిని మంచి దారిన నడిపించుకో. ఆ సహనాన్ని నేను నీకు ప్రసాదించాను కదా. నువ్వు దేనినైనా తట్టుకొనగలవు, ఎంత కష్టాన్నైనా మోయగలవు. కానీ ఇప్పుడు నీకు ఆ ధైర్యం లేదు కదా. ఎందుకా అని ఆలోచిస్తున్నావు కదా. బాబా, మీరు నా గురించి అన్ని అబద్ధాలు చెప్తున్నారు. నేను చాలా బలహీనంగా ఉన్నాను, నాకు అంత ధైర్యం లేదు. మీరు చెప్పినట్లు అంత సహనం కూడా నాకు లేదు తండ్రి. మీరన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నారని నీ మనస్సులో అనుకుంటూ ఉన్నావు కదా. నా వైపు కోపంగా చూస్తున్నావు కదా. నా బిడ్డల గురించి నేను ఏదీ కూడా అబద్ధం చెప్పను అని నువ్వు చాలా ధైర్యవంతురాలివి, ఎంతో సహనశీలివి. ఎంతో కష్టాన్నైనా ఎదుర్కొని నువ్వు విజయాన్ని సాధించగలవు. కానీ ఈరోజు నీకు ధైర్యం లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? పక్కవారి మాటలు. వారు నీ ధైర్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. నువ్వు ఏది చేయలేవని పదే పదే నీకు చెప్తూ ఉండడం వల్ల నీ మనస్సు కూడా అలానే ఆలోచిస్తూ ఉంది. నేనేమీ చేయలేనేమో, నా సమస్యలు నేను దాటలేనేమో అన్నీ నిన్ను నువ్వే నిరుత్సాహపరుచుకుంటున్నావు. ఎవరో చెప్పే మాటలు కాదు, నీ బాబా చెప్తున్నాడు విను. నువ్వు ఎంతో ధైర్యవంతురాలివి. ఎటువంటి సమస్యలనైనా నువ్వు ఎదిరించి పోరాడగలవు. నువ్వు దేనినైనా సాధించగలవు. ఇది నేను నీకు ప్రసాదించినటువంటి గొప్ప వరం. ఆ వరాన్ని నువ్వు తప్పకుండా సద్వినియోగపరుచుకో, ఉపయోగించుకో. నీలో ధైర్యాన్ని మేలుకొలుపు. ఎటువంటి కష్టం ఎదురైనా ఢీకొను. అంతిమ విజయం నీదే. నీకు విజయాన్ని ప్రసాదించే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకే మరీ చెప్తూ ఉన్నాను, ఏ విషయమైనా సరే నీ బంధంతోనే తప్పకుండా పంచుకోవాలి. అప్పుడే నీకు సరైన సమాధానం దొరుకుతుంది. నాకు అన్నీ తెలుసు. అన్నీ ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వారికి కొంచెం దూరంగా ఉండు. నాకు వారు నిన్ను తప్పుడు దారిలో తీసుకువెళ్ళగలరని అనుమానం. జాగ్రత్తగా ఉండు. మాటలు చెప్పే వారి దగ్గర నుంచి నువ్వు ఏమీ కూడా నేర్చుకోలేవు. అసలు నువ్వు నేర్చుకోవడానికి వారి దగ్గర ఏమి ఉందని? ఏమీ ఉండదు. కాబట్టి మితిమీరి మాట్లాడే వారికి దూరంగా ఉండు అని చెప్తున్నాను. నువ్వు కూడా తక్కువగా మాట్లాడు. ఒకరిని నవ్వించాలంటే వెంటనే నువ్వు నవ్వించవచ్చేమో, కానీ వారి మనసుని ఆనందించేలా చేయడం చాలా కష్టమైన పని. ఒకవేళ నువ్వు వారి మనస్సుని కూడా సంతోషింపచేస్తే దానికైనా మంచి నీకు జరుగుతుందా? ఎప్పటికైనా సరే నేను చేసిందే సమంజసం అనుకునే వారి దగ్గర దూరంగా ఉండు. వారితో మౌనంగానే ఉండు. మౌనంతోనే వారికి సమాధానం చెప్పి తీరాలి. అసలు నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నావా లేదా అనేది, ఎప్పుడు కూడా పోగొట్టుకుంటున్నావా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. అర్థం కాలేదా? తప్పకుండా నువ్వు ఎదురు చూసే అభిమానం ఇతరులలో దొరకనప్పుడు, నీ ఆశ నెరవేరనప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. కానీ ఆ సమయంలో వచ్చే బాధ, ఆ సమయంలో వచ్చే వేదన నిన్ను గొప్పగా మారుస్తుందని గుర్తుపెట్టుకో. నీ జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? నేనున్నాను కదా అని పదే పదే చెప్తూ ఉన్నాను. వాటిని అసలు పట్టించుకోవద్దు. నువ్వు అలా ఉండటం చాలా కష్టం. మీకు ఎన్నైనా సరే అంటే చెప్తారు, పడేవారికి కదా తెలుస్తుంది బాబా. కష్టాలను అనుభవించే నాకు తెలుస్తుంది నా మనసు ఎంత బాధపడుతుందో అని అనుకుంటూ ఉన్నావు కదా. నాతో ఆ మాట చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నావు కదా. నాకు నువ్వు చెప్పకపోయినా తెలుసు, కానీ వాటిని కొంచెం ఓర్చుకోవాలి. సహనంతో ఎదుర్కొని నిలబడాలి.
తప్పకుండా ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలు నా బిడ్డలు నన్ను అడుగుతారని నేను కూడా ఒక సాధారణ మనిషిగా మీ మధ్య తిరిగాను. మీ ముందే నడిచాను. ఎన్నో కష్టాలను అనుభవించాను. ఎన్నో బాధలను భరించాను. ఈరోజు నేను బాధపడలేదు. ప్రతి కష్టాన్ని ఆనందంగా స్వీకరించాను. నా బిడ్డల బరువు మొత్తం నేనే మోసాను కూడా. నా బిడ్డల రోగాలు కూడా చివరికి నేనే తీసుకున్నాను. ఇలాంటి ప్రశ్నలు నీ మనసులో మొదలవుతాయని నాకెప్పుడో తెలుసు. అందుకే ఒక సాధారణమైన మనిషి జీవితాన్ని నేను కూడా జీవించాను కదా. నాకు తెలుసు ఆ కష్టాలేంటి, ఆ బాధలు ఏంటి, కష్టాలు వస్తే ఎలా ఉంటుందో, బాధలు వస్తే ఎలా ఉంటుందో, రోగాలు వస్తే ఎలా ఉంటుందో నేను అవన్నీ నా బిడ్డల నుంచి నేను తీసుకొని అనుభవించి వచ్చాను. అంత కష్టాలను నేను ఎందుకు అనుభవించానో నీకు తెలుసా? నా బిడ్డల పాపకర్మలను తొలగించడానికి వారి పాపకర్మలను నేను అనుభవించాను. వారి కష్టాలను నేను అనుభవించాను. ఇవన్నీ చూసిన నీకు ఎప్పుడు కూడా ఏం అర్థం అవ్వాలో తెలుసా? నా బాబా నాకు తోడుగా ఉన్నారు. నేను ధైర్యంగా ఉండాలి. నేను తెలియక చేసిన ప్రతి తప్పును ఆయన క్షమిస్తారు. నా పాపాలను నా బాబా తొలగిస్తారు. నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు. నన్ను, నా కుటుంబాన్ని ఆ తండ్రి ఆశీర్వదిస్తాడు అనే నమ్మకం నీకు ఉండాలి. నేను నీ దగ్గర చెప్పేది, ఇచ్చేది అదే కోరుకునేది. నా మీద నమ్మకానికి, భక్తికి ఎంత విలువ ఉంటుందో అలాగే నేను చెప్పే మాటలు వింటే అంతే ఆనందం నీకు దొరుకుతుంది. నువ్వు నేను చెప్పే మాట విని నా నడిస్తేనే నిన్ను తప్పకుండా ఎప్పుడు కూడా మంచి మంచి ఆశీర్వాదాలను ఇస్తాను. ఏదైనా సరే నువ్వు కావాలని అనుకుంటున్నావో అది నీకు తప్పకుండా జరిపిస్తాను. నువ్వు ఎదురు చూసేదే నీకు జరుగుతుంది కూడా. నీ ప్రయత్నాన్ని మాత్రం అసలు ఆపొద్దు. నువ్వు ఎప్పుడు కూడా అంటే నీ గెలుపుని నీ చేతిలో పెడతాను. నువ్వు ఇతరుల దగ్గర గౌరవంగా, ఓపికగా ఉంటే విజయం, గౌరవం రెండూ కూడా నేను నీకు అందిస్తాను. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారో, ఎంత ఓపికగా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టి పోరాడేవారు ఒక పక్క చావుతూ పోరాడేవారు, మరొక పక్క సగం జీవితం కోల్పోయిన వారు ఇంకొక వైపు కూడా ఎంతోమంది ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి జీవితం నా బిడ్డకు వద్దు. ఆనందంగా, ప్రశాంతంగా ఉండే జీవితాన్ని నేను నీకు తప్పకుండా ప్రసాదించాను కూడా. నేను చెప్పే ఈ మాటలన్నీ నీకు అర్థమవుతున్నాయి కదా? నిజమే కదా? నీ తండ్రిపై నమ్మకం ఉంచు. అన్నీ వాటంతట అవే తప్పకుండా నీకు జరుగుతాయి. ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మనకు బాబాగారు కొంతమంది బిడ్డల మనసులో ఉన్నటువంటి మాటలను చెప్పారండి. ఎప్పుడైనా సరే భగవంతుడు ఇలా ఉండు, అలా ఉండు అని ఇక్కడ పడే వాళ్ళని తెలుస్తుందన్నమాట ఆ బాధ అని. ఈ మాట అంటారనే భగవంతుడు మనలో ఒక సాధారణమైనటువంటి మనిషిగా జన్మించాడు. జన్మించి ఏం చేశాడో తెలుసా? ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా? ఎన్ని రోగాలను ఆయన అనుభవించారో తెలుసా? ఆయనకు వచ్చినటువంటి అంటే తన బిడ్డల నుంచి తాను ఆనందంగా స్వీకరించినవి, నా బిడ్డలు సంతోషంగా ఉండాలని వారి కష్టాలను తీసుకున్నారు, వారి సమస్యలను తీసుకున్నారు, చివరికి వారి రోగాలను కూడా ఆయన తీసుకున్నారు. ఆనందంగా, ఏదో మొహమాటంతో కాదు, ఆనందంగా స్వీకరించారు కూడా. దీన్ని బట్టి తన బిడ్డలు ఏమర్థం చేసుకోవాలి? నాకు నా తండ్రి ఉన్నారు, ఎలాంటి పరిస్థితినైనా సరే చక్కబెట్టి నాకు ఒక మంచి జీవితాన్ని నా బాబా నాకు తప్పకుండా ప్రసాదిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నేను ఎవరి మాట వినను, నేను చెప్పే మాటలను వింటాను అనేటువంటి ఒక్క నమ్మకం చాలండి. ఆయనకు మిగతాదంతా కూడా చూసుకుంటారనమాట. నా బిడ్డలు నా మాటే వింటున్నారు, నా దారిలోనే నడుస్తున్నారు, వీరికి తప్పకుండా ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను అని అనుభవించాల్సినటువంటి పాపకర్మలు ఇంకా ఉన్నా సరే అవన్నీ కూడా ఆ తండ్రి మనకు అనుభవించి ఇవ్వాల్సినటువంటి ఒక మంచి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి భవిష్యత్తును తన బిడ్డలకు ఇచ్చేస్తారండి. అతి త్వరలోనే ఇచ్చేస్తారు. అంత గొప్ప మనసు కల మన బాబాని తప్పకుండా మన కష్టాలైనా అనుభవించడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు కూడా ఆలోచించొద్దు, బాధపడొద్దండి. మనకు ఎప్పుడు కూడా బాబాగారు ఉన్నారు అని ఆయన చూసుకుంటారండి. అది ఏమి కావాలో మీకంటూ ఎక్కువగా ఆ తండ్రికి తెలుసు కదా. సమయానికి ఎప్పుడు చేరాలో అప్పుడే మమ్మల్ని తప్పకుండా చేరిపోతాయి. అందులో మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉండండి. తప్పకుండా మీకు మంచి రోజులు వస్తాయని ఎప్పుడు కూడా ఆ బాబా మీకు మంచి మంచి సందేశాల ద్వారా మీకు తెలియపరుస్తూ ఉంటారనమాట. కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, మాకెవరూ లేరు, మా కష్టాలను తీర్చే నాదుడు ఈ ప్రపంచంలో ఎక్కడా పుట్టలేదు,
మమ్మల్ని సంతోషపరిచేవారు మాకు జీవితంలో ఎక్కడ తారసపడరేమో, ఎప్పుడు కూడా మాకు బాబా లేరు, ఏ భగవంతుడు మమ్మల్ని కాపాడరు అని అపోహల బ్రతుకుతూ ఉంటారు. అలాంటి అపోహాని ముందుగా మీరు వదిలేయండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి అభాగ్యులు, కనీసం తినడానికి తిండి లేక, కనీసం నివసించడానికి గూడు లేక, వసతి లేక ఎంతోమంది అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతున్నారంటే అసలు వారి జీవితంలో మనం ఊహించుకొని ఒక్కరోజు కూడా బ్రతకలేం. అలాంటి వారి మధ్యలో మీరు లేరని సంతోషించండి. అలాంటి జీవితాన్ని ఆ భగవంతుడు మీకు ఇవ్వలేదని మీరు సంతోషపడండి. కొన్ని పరీక్షలు మనకు వస్తూనే ఉంటాయి. అవన్నీ తట్టుకోలేక అలసిపోయి బాబా నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అని మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. నా దగ్గర బాధపడుతూ ఉంటారు. పరిస్థితులు ఎందుకు ఇన్ని వస్తున్నాయి నాకు, ఇవన్నీ కూడా నువ్వు బాగుండాలని నేను చేస్తున్నాను. అందరూ బాగానే ఉన్నారు కానీ నేను మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలానే ఎప్పుడు కూడా ఉండిపోయాను. నన్ను కూడా ధనవంతులని చేయండి, నేను కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటూ ఉన్నాను అని నువ్వు ఎంతగానో నన్ను కోరుకుంటూ ఉన్నావు కదా. నేను నీ ప్రతి ప్రార్థన వింటూనే ఉన్నాను. సరే, ఇక నేను నీకు మాట ఇస్తున్నాను. అదేంటంటే నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతుంది. ఒకటి గుర్తుంచుకో, తప్పకుండా ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తిపడు. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే మనశ్శాంతి ఉంటే చాలని నువ్వు తెలుసుకో. ఎక్కడైనా ఆనందంగా గడిపేయొచ్చు. నాకు ధనాన్ని ప్రసాదించమంటే నన్ను మీరు ఏదో ఒక మాటలు చెప్పి సముదాయిస్తున్నారు కదా అని అనుకోవచ్చు నువ్వు. కానీ ఈ తండ్రి చెప్పేది నిజమని నువ్వే అంటావు. నేను ఒక్క విషయం చెప్తాను, గుర్తుంచుకో. కోట్ల ఆస్తి ఉన్న కడుపు నిండా తిండి తినలేని పరిస్థితి ఎంతమందికి ఉంటుందో నీకు తెలుసా? అలాంటి వారిని చూసినప్పుడు అనిపిస్తుంది, ఎంత సంపాదించి ఏం లాభం, కనీసం తినడానికి ప్రశాంతమైనటువంటి కడుపుకి కావలసినటువంటివి తినలేనప్పుడు ఒక్కసారి అర్థం చేసుకో. ఎన్ని కోట్లు సంపాదించినా రాత్రి పడుకోగానే నిద్ర రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. నువ్వు పట్టడ అన్నం తిని పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నావు. దానికి సంతోషించు. ఎప్పుడు ఈ బాబా నీ మంచి కోరే చెప్తాడు. నేను ఖచ్చితంగా నువ్వు అడిగినవన్నీ ప్రసాదిస్తాను. దానిలో ఐశ్వర్యం కూడా ఉంటుంది. కానీ అప్పటి వరకు నీ బాబా చెప్పే మార్గంలో నడిచి చూడు. ఎప్పుడూ లేని దానికోసం నువ్వు ఎంతలా ఆరాటపడినా నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవో ఆలోచించు. నీకే సమాధానం దొరుకుతుంది. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి నువ్వు కాలానికి తగ్గట్లుగా మారుతూ ఉండు. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. నీ జీవితం అనేది అన్నిటినీ తప్పకుండా పరిచయం చేస్తుంది. తిండి లేని రోజులను తినడానికి సమయం దొరకని రోజులకు, నిద్రలేని రాత్రులను, నిద్ర పట్టని రాత్రులను, ఓటములు గెలుపులు, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాలను, తోడుగా ఉండే బంధాలను, ఏడిపించే చుట్టాలను, ఒంటరిగా బాధపడే క్షణాలను ఈరోజు ఎన్నిటినో నీ జీవితం నీకు పరిచయం చేసింది. ఇవన్నీ కూడా నువ్వు దాటాల్సిందే. ఇవన్నీ నీకు వచ్చినా అంటే నువ్వు నీకు నచ్చినా నచ్చకపోయినా ఎదుర్కొని తీరాల్సిందే. అన్నిటినీ తప్పకుండా దాటాల్సిందే. అలా కాకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతూ కూర్చుంటే అక్కడితో ఈ జీవితమే ఆగిపోతుంది. గుర్తుపెట్టుకో. తినే ఆహారంలో మనం విషం ఉంటే ఎంత ప్రమాదమో అలానే చెవిలో ఒక వార్త ఉన్నా కూడా అంతే ప్రమాదం. తినే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాట కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. అలాగే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అంతే జాగ్రత్తగా మాట్లాడాలి. నీకు వచ్చే కొన్ని ఆపదలకు కారణాలు కూడా నువ్వు వినే కొన్ని మాటలే. తెలుసుకో. ఈ విషయం నీకు తెలియదు. తెలిసే సమయానికి పరిస్థితులు చేజారిపోతాయి. అలాంటి పరిస్థితి నీకు ఎప్పుడు కూడా నేను రానివ్వను. నీకు మంచి సమయాన్ని పరిచయం చేసి నీ జీవితం సంతోషంగా ఉండేందుకు ఈ బాబా నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడని గుర్తుపెట్టుకో.
చూశారు కదండి, బాబాగారు ఈరోజు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.